హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కజ్జికాయలు అనమాట. సంక్రాంతి స్పెషల్. పిల్లలందరూ చాలా ఇష్టపడే స్వీట్ అనమాట. అంత స్వీట్గా ఉండదు, అలా అని తీసి పారేయడానికి లేదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే అది ఎలా చేసుకోవాలి, ఎంత సింపుల్లో చూడండి. ఏమీ లేదండి, ఒక్క 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అవి ఏంటంటారా? మైదా పిండి, అలాగే కొంచెం కొబ్బరికూరు, గోధుమ నూక. ఈ 3 ఉంటే చాలండి, చాలా సింపుల్గా అయిపోతుంది. పంచదార, ఓకేనా. కొంచెం సాల్ట్ వేసుకొని మైదాలో వాటర్ అయితే కొంచెం కలుపుకొని చపాతీ చేసేదానికన్నా కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం చపాతీ కర్రతోని మనం రోల్ చేసేటప్పుడు, కజ్జికాయలు చేసేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. లేదు అంటే చపాతీలా కొంచెం గట్టిగా చేసుకున్నామంటే టఫ్గా అనిపిస్తుంది అనమాట నలిపేటప్పుడు. కాబట్టి చపాతీ డో కన్నా కొంచెం మెత్తగా చేసుకోండి. ఒకవేళ మీకు పౌడర్ పడితే కొంచెం పౌడర్ అది వేసుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకొని డో తయారు చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత మనం స్టఫ్ తయారు చేసుకుందాం ఇప్పుడు. దానికోసం నేను కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఫ్రెష్ పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ అది మీకు అవైలబిలిటీలో లేకపోతే మీరు ఎండు కొబ్బరి తీసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి ఉంది, ఎందుకంటే ఇప్పుడు పండగ కదండి, సంక్రాంతి స్పెషల్ కదా, మనం దేవుడికి నైవేద్యంగా ప్రసాదం పెడుతూ ఉంటాం కదా, అందులో భాగంగా కొబ్బరికాయ కూడా ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరికాయని నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే దానికోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ నెయ్యి లేకపోయినా మామూలుగా కూడా ఒక్క చుక్క నూనె వేసుకోవచ్చు, లేదంటే ఒట్టిది కూడా కొబ్బరి వేపేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె. సో మామూలుగా కూడా వేపుకోవచ్చు, ఒకవేళ నెయ్యి ఇంట్లో ఉంటే వేసుకోండి. సో ఈ విధంగా ఇదేంటంటే పచ్చి కొబ్బరి కాబట్టి ఎక్కువ రోజులు కజ్జికాయలు టేస్టీగా ఉండాలి, ఇంట్లో నిల్వ ఉండాలి అంటే మాత్రం ఈ టిప్ మీరు కంపల్సరీగా పాటించాలి. అదేంటంటారా? బాగా వేయించాలన్నమాట. ఒకవేళ బాగా వేయించకపోతే పచ్చి కొబ్బరి కదా, ఇదేంటంటే తడి ఉంటుందన్నమాట, మాయిశ్చర్ ఉంటుంది, దానివల్ల చెడిపోయే అవకాశం ఉంటుంది కజ్జికాయ. సో దానికోసమని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ గోధుమ నూక అనమాట. గోధుమ నూక కూడా సేమ్. ఇది నేను క్వాంటిటీ అడిగితే నేను ఎలా చెప్తానంటే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు 2 అరచెక్కలు వస్తాయి కదా, ఒక హాఫ్ చెక్కలో హాఫే తీసుకున్నాను అనమాట. ఓకేనా. అంటే ఒక 100 గ్రాములు కొబ్బరి అనుకోండి, ఒక 100 గ్రాములు గోధుమ నూక. పంచదార మాత్రం 100 కాకుండా 110 గ్రాములు. ఎందుకంటే నూక కొబ్బరి కొంచెం ఎక్కువ నోటికి తగులుతుంది కాబట్టి ఒక 10 గ్రాములు ఎక్స్ట్రా పడుతుంది అనమాట పంచదార. లేదు మీరు ఎక్కువ స్వీట్ తింటారంటే ఒక 20-30 గ్రాములు ఎక్స్ట్రా వేసుకోండి షుగరు. లేదు అంటే కరెక్ట్గా నేనైతే 100 గ్రాములు గోధుమ నూక, 100 గ్రాములు కొబ్బరి తీసుకున్నాను, 110 గ్రాములు పంచదార తీసుకున్నాను అనమాట స్టఫ్కి. సో ఇది కూడా వేగిపోయిందనమాట. గోధుమ నూక కూడా ఇందులోనే కలిపేసుకుందాము. ఇది పక్కన పెట్టిన తర్వాత దీనికి సరిపడా పంచదార చెప్పాను కదా, 110 గ్రాములు అయితే దాని మీద వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలిపే కన్నా స్పూన్తో కలుపుకుందాము. దాని తర్వాత స్పూన్ పక్కన పెట్టి చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది అనమాట. కరెక్ట్గా మనకు కూడాను నులివేడిగా ఉంటుంది కాబట్టి పంచదార కూడా కొబ్బరికి గోధుమ నూకకి బాగా పడుతుంది. చాలా అంటే చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట స్టఫ్. అటు మరీ ముద్దగా కాదు, అలాగని పొడిగా ఉండదు, అలా ఉంటుంది స్టఫ్. సో ఈ విధంగా మనం స్టఫ్ అయితే రెడీగా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం చపాతీ డో పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే మనం ఇప్పుడు చిన్న చిన్న చపాతీ బాల్స్ కింద చేసుకుందాం. అంటే అన్నీ ఒకసారి చేయను, ఒక్కొక్క బాల్ ఒక్కొక్కసారి తీసుకొని చక్కగా దాన్ని అన్ని వైపులా ఒకేలాగా రౌండ్గా వచ్చేటట్టు మనం పాముకోవాలన్నమాట. సో ఆ విధంగా పాముకునేటప్పుడు కొంచెం అటు ఇటు పౌడర్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇలా అయితే రోల్ చేసుకొని అన్ని వైపులా ఒకేలా వచ్చేటట్టు. ఫస్ట్ది అయితే కొంచెం డౌట్ ఉంది కాబట్టి పెద్ద సైజే చేస్తున్నాను. ఇదైతే కొంచెం పెద్ద సైజ్ అనమాట. ప్రతి కజ్జికాయకి ఒకే కరెక్ట్గా స్పూన్స్ అనమాట. అంటే పెడితే 1 స్పూను, చిన్నదైతే 1 స్పూన్ సరిపోతుంది. పెద్ద సైజు కజ్జికాయ అయితే 2 స్పూన్స్ వేసుకోండి.
అదే మెయింటైన్ చేయండి, అన్నీ ఒకేలా వస్తాయి అన్నమాట. అప్పుడైతే మీకు ఇంకా డౌట్ ఉండదు. ఇదైతే ఫస్ట్ టైం కాబట్టి పెద్దది చేశాను, మిగిలినవన్నీ అలా చిన్న చిన్నవి చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేను. నాకైతే ఒక 1/2 కేజీ మైదా పిండి అయితే పట్టింది. 1/2 కేజీ మైదా పిండికి కరెక్ట్గా నాకైతే 10 నుంచి 12 వచ్చినాయి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే స్టఫ్ అది వేసుకొని మనం అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. కజ్జికాయ మౌల్డ్ అంటే చెక్క లేదు అని మాత్రం ఏమీ అనుకోకండి. ఇలా మనం చెక్క లేకపోయినా సరే మనం చక్కగా చేతితో అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా నేను అంత ఈజీగా ఇలా సైడ్స్ అంతా మొత్తం ఫ్రంట్ అంతా గట్టిగా ప్రెస్ చేసుకుని నీట్గా అయితే స్టఫ్ బయటికి రాకుండా ప్యాకింగ్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు ఇది మీడియం హీట్లోనే ఉండాలండి. ఎందుకంటే హై హీట్ అయితే బాగా వేగిపోయి మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. సో అందుకోసమని చక్కగా ఓన్లీ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు. ఆ మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకొని ఎన్ని అయితే పడతాయో మన కళాయికి అన్ని వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేటప్పుడు అన్నీ తీసి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండో వాయి కూడా నాకు కరెక్ట్గా 5, 6 అలా వచ్చినాయి అన్నమాట. ఇలా రెండో వాయి కూడా మనం వేసుకున్నాము. వేసుకున్న తర్వాత వేసే ముందు మాత్రం హోల్స్ లేకుండా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అయితే ఇది ఇవాళ వీడియో అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.